అన్న రాజమండ్రి బయలు ఏసన్న గారి దగ్గర జనులైన ఎం దేవదాసు భక్సింగ్ గారు తెలుసు కదా. భక్సింగ్ దగ్గరే ఉన్నాడు చనిపోయినప్పుడు. వీక్షకులందరికీ కూడా శుభాలు కలుగును గాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎక్కువైపోయిన తర్వాత ఎవరికి వారు సోషల్ మీడియా స్టార్లుగా నిరూపించుకోవడానికి దైవ సేవకులు వారి బాధ్యతలను విస్మరించి వాక్యానికి విరుద్ధమైన పేరు ప్రఖ్యాతులు, దాని తర్వాత డబ్బులు అనే చట్టంలో ఇరుక్కుపోయి వీరు చుట్టూ వాళ్ళే ఉండాలి, వాళ్ళ చుట్టూ వాళ్ళు కూడా అలాంటి వాళ్ళ చుట్టూ, అంటే సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వాళ్ళ చుట్టూ ఉండాలి అనే భ్రమలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు దేవుని మహిమని దొంగిలించే దొంగలుగా మారిపోతున్నారు. ఇది ఎంత దారుణం అంటే, మనిషిని పొగడడం, మనిషిని గొప్ప చేయడం, మనిషిని దేవునితో సమానంగా చేయడం అనేది వాక్యానికి పరిపూర్ణంగా విరుద్ధం. కంప్లీట్లీ దేవుని వాక్యానికి విరుద్ధమైన పని. అయినా సరే ఈరోజు దాన్ని గొప్పగా గర్వంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్న వాళ్ళ సంఖ్య నానాటికి ఎక్కువైపోయింది. ఇలాంటి వాళ్ళని విమర్శించాలి అని అంటే వాళ్ళ భక్తులు, మనుషుల భక్తులు, దైవ సేవకుల భక్తులు ఎక్కువైపోయారు. నేను మనకి ముందుగా పరిచయం చేసినటువంటి దైవజనుల్ని నేను కించపరచడం లేదు. వాళ్ళు మంచివాళ్ళు, గొప్ప సేవ చేశారు, ఈ సమాజంలో దేవుని కోసం శ్రమపడ్డారు, మాదిరి అయిన జీవితాన్ని జీవించి వెళ్ళిపోయారు. వాళ్ళ గురించి నాకు కానీ, దేవునికి కానీ, లేదా బైబిల్కు కానీ ఎటువంటి విభేదం లేనే లేదు. కానీ సమస్య ఎక్కడ వచ్చిందంటే, వాళ్ళను అనుసరించేటువంటి వ్యక్తులు వాళ్ళని దైవ సమానులుగా మార్చేసే దౌర్భాగ్యకరమైన పరిస్థితిని బట్టే మనం బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే గతంలో 4 గోడల మధ్య మాత్రమే ఉండే ఆ భజన 4 గోడల మధ్య అక్కడ మాత్రమే పరిమితం అయిపోయేది, బయట సమాజానికి తెలిసేది కాదు. అప్పుడు పెద్దగా సమాజం మీద ఇంపాక్ట్ ఉండేది కాదు. మనుషులు ఎప్పుడు దేవుని వైపు చూస్తూ ఉండేవాళ్ళు. ఆయా సందర్భాల్లో పెద్ద పెద్ద సంస్థలకు చెందిన వాళ్ళు ఆ సంస్థల స్థాపకుల్ని పొగుడుతూ ఉండడం అనేది చూస్తూ ఉన్నాం. సామాన్య విశ్వాసులు, మిగతా సేవకుల్లో కూడా ఇలా ఒక మనిషిని పొగడడం అనే దాన్ని విమర్శిస్తూ ఇది తప్పు కదా అనే భావన కలిగి ఉండేది. కానీ రాను రాను సోషల్ మీడియా వచ్చాక అది జనరలైజ్ అయిపోయింది. తప్పు చేయడం అనేది తప్పు కాదు అనే పరిస్థితికి వచ్చేసారు. పాపం చేయడమే తప్పు కాదు అనే బోధలు వచ్చేసాయి. అలాంటి తరుణంలో మనుషులు దేవుని మీద ఆధారపడకుండా, మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని రక్షించుకున్న క్రీస్తు యేసు మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడి వారి మీదే నమ్మకం, వారి మీదే విశ్వాసం, నిరీక్షణ కలిగి ఉండే దౌర్భాగ్యకరమైన పరిస్థితికి వెళ్ళడం అనేది చాలా చాలా బాధాకరం. మనకు ముందున్న దైవజనులని గౌరవిద్దాం, వాళ్ళు బ్రతికిన ఉన్నతమైన విలువలతో కూడిన జీవితాన్ని అవలంబిద్దాం, అనుసరిద్దాం, అంతే తప్ప వాళ్ళ పేరు పదే పదే తలచి వారిని స్తుతించే స్థాయికి వాళ్ళు ఎదిగారు కాబట్టి, ఆర్థికంగా ఎదిగారు కాబట్టి, పేరు ప్రఖ్యాతుల్లో ఎదిగారు కాబట్టి, అలాగే వాళ్ళు సంస్థాగతంగా ఎదిగారు కాబట్టి వాళ్ళు మనకు మాదిరి అని అనుకుని మనకు ముందున్న మనల్ని ప్రేమించి ప్రాణాలు పెట్టిన మన దేవుణ్ణి విడిచిపెట్టే దౌర్భాగ్యకరమైన స్థితికి ఎవ్వరూ వెళ్ళొద్దని దయచేసి నేను కోరుకుంటున్నా. యేసన్న గారు అంటే నాకు చాలా గౌరవం. చిన్నప్పటి నుండి ఆయన వాక్యాన్ని వింటూ ఆయన పాటలను పాడుకుంటూ వచ్చాను. కానీ యేసన్న గారు అంటూ హోసన్నా మందిర్ వాళ్ళు చేసే ఈ భజన చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. అలాగని ఆ సంస్థకు చెందిన వాళ్ళు కాబట్టి ఆయన్ని ప్రస్తావించొద్దని నేను అంటలే. కానీ ఎక్కడికి వెళ్ళినా ఆయన పేరు ప్రస్తావించాల్సిందే అని అభిమానుల్లోనూ, ఆయన పేరు ప్రస్తావించకపోతే కోపంగానో, ఆయన పేరు సందర్భంగాని అసందర్భంగాని పదే పదే తలుచుకోవడం అనేది వాక్య విరుద్ధం, అది తప్పు అనేటువంటి స్పృహ కోల్పోయే విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. నేను హోసన్నా మందిర్ వాళ్ళకి నేను సవినయంగా మనవి చేసింది ఏంటంటే, మీరు మీ దైవజనుడు ఎవరైతే ఉన్నారో ఆయనను మాత్రమే దేవుడు ఎన్నుకోలే. ఆయన మాత్రమే అందరికంటే గొప్ప మాదిరి కూడా కాదు. ఆయన
దేవుని కొరకు వాడబడ్డ ఒక సాధనం, అంత మాత్రమే. ఆయన్ని పదే పదే ఎత్తి చెప్పకపోతే తప్పు అవుతుందేమో అని పదే పదే వాక్యంలోనూ అసందర్భంగాను సందర్భంగాను పదే 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 ఎత్తి మనుషుల్ని ఆరాధించడం ఏంటో నాకు అర్థం కాదు. ఆయన పేరు తలుచుకొని ఏడవడం ఏంటో, ఆయన తలుచుకొని బాధపడడం. సహజంగా దేవుని కొరకు పని చేసిన వాడు దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు, ఆనందపడాల్సిన విషయం అది. దుఃఖపడడం ఎందుకో, ఆ బాధపడడం ఎందుకో, ఏడవడం ఎందుకో అస్సలు నాకేం అర్థం కావడంలా. మీరు ఇంత పెద్ద స్థాయిలో ఉండి సామాన్య లక్షల విశ్వాసుల బుర్రలోకి ఏమని మీరు సందేశాన్ని పంపిస్తున్నారు? దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఇలా భజన చేయడం, ఇలా పొగడడం మీకు తెలియకుండానే విశ్వాసుల బుర్రలోకి ఆరాధనగా మారిపోయింది. మీరు కావాలంటే హోసన్న మందిరికి వెళ్ళి ప్రతి విశ్వాసాన్ని కదిలించండి. పొద్దు లెగిస్తే ఏసన్న ఏసన్న ఏసన్న, ఏసయ్య కంటే కూడా ఏసన్నే ఎక్కువ. హోసన్న మందిరంలో ఉన్నటువంటి దైవజనుల చెయ్యి తాకితే చాలు అదృష్టం, మహాభాగ్యం అనుకునే విశ్వాసులు ఉన్నారంటే నమ్ముతారా మీరు? మాకు దగ్గర ఒక సహోదరి మీటింగ్స్కి వచ్చినటువంటి అబ్రహాం గారు ప్రార్థన చేయడానికి తల మీద చేయి పెట్టాడట. 100 మందికి చెప్పింది ఆ మాట. అబ్రహాం అన్న నా నెత్తి మీద చేయి పెట్టాడు, అభిషేకం వచ్చింది, అసలు అన్న నన్ను తాకడమే నాకు ఆశ్చర్యంగా ఉంది, ఎంత భాగ్యం చేసుకున్నాను, అన్న నన్ను ముట్టుకున్నాడు. ఏమిటిది? మీరు ప్రపంచంలోనే అందరికంటే ఉత్తమమైన ఆధ్యాత్మికమైన విధానం, ఆ దైవభక్తి, నీతి, గొప్ప పరిచర్య కలిగిన వాళ్ళని మీరు భ్రమపడుతున్నారు. కానీ మీ విశ్వాసులు మీకు తెలియకుండానే గోతులోకి వెళ్ళే భక్తిని కలిగి ఉన్నారు. వాళ్ళ అహంభావంతోనూ ఇతరుల కంటే వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళగా, ఇతరుల కంటే గొప్పవాళ్ళగా, దేని విషయంలో? అతి పెద్దదైన సంస్థలోకి విశ్వాసులుగా, సభ్యులుగా ఉండడం అనే కారణం చేత వాళ్ళు ఇతరుల కంటే గొప్పవాళ్ళుగా భావిస్తున్నారు. వాళ్ళు అతి గొప్పవాడైన దేవుని యొక్క సంఘంలో, రాజ్యంలో భాగస్వాములు అయ్యామనే దానికంటే వాళ్ళు మనుషులు పెట్టిన సంస్థల్లో విశ్వాసులుగానో సభ్యులుగానో వెళ్ళడం అనేది అన్నిటికంటే గొప్పగా భావిస్తున్నారు. ఇతర విశ్వాసులను తక్కువగా చూస్తున్నారు. దయచేసి నేను మీ విశ్వాసాలను బాగు చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు తెలియకుండానే గుంపులుగా వచ్చే వాళ్ళల్లో భక్తి సన్నగిల్లి పాపం చేస్తూనే ప్రార్థనకి వెళ్ళొచ్చని, ఒకవేళ పాపం చేస్తూనే బల్లలో చేయి వేయొచ్చని కొన్ని 100 మంది నేర్చుకుంటున్నారు. స్థానిక సంఘాల్లో ఎవరైనా విమర్శిస్తే, ఇది పాపమని ఖండిస్తే, ఏ అజమాయిషి, ఏ విచారణ, ఏ జవాబుదారీతనం లేనటువంటి హోసన్నా మందిర్లకు వెళ్ళి 1000 మంది గుంపులో గోవిందలాగా కూర్చొని ప్రార్థన విని, వాక్యం విని, పాటలు పాడి పరిశుద్ధాత్ముడు వచ్చినట్టుగా, ఏది ఓ పక్క విభిచారంలో ఉండి కూడా ఊగిపోయి మళ్ళీ ఇంటికి వచ్చి యథాపల్లాపంగా బతుకుతున్నారు. ఏంట్రా అంటే స్థానిక సంఘ కాపరి గద్దిస్తున్నాడు, పసిగడుతున్నాడు, పరామర్శిస్తున్నాడు, అలాగే గద్దిస్తున్నాడు. సో అక్కడికి వెళ్ళామనుకోండి, ఎవరు మనం పట్టించుకునేవాడు లేదు. అందులో కలిపి మందలో మాయ చేయొచ్చు అనుకునే భ్రమ. ఇలా పెట్టుకొని సంస్కరించుకోకుండా విశ్వాసుల్ని పరలోకానికి తీసుకెళ్లేటువంటి భయం, జాగ్రత్త నేర్పకుండా, సంస్థకి ఏసన్నగా పేరుంది కాబట్టి జనం అదే పనికి వచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ మా విశ్వాసులే, వాళ్ళందరికీ నేనే పాస్టర్ని, వీళ్ళంతా మా సంఘస్థులే అనుకునే భ్రమలో ఎంతకాలం బ్రతుకుతారు? దేవుని దగ్గర లెక్క చెప్పక్కర్లా, చెప్పండి. అందుకే నేను దయచేసి వీళ్ళని నేను ప్రేమతో మనవి చేస్తున్నా. మరొకరు భక్త సింగ్ ఫెలోషిప్ వాడు, హెబ్రోను సహవాసం. ఎక్కువ శాతం మంది వారిని భక్త సింగ్ ఫెలోషిప్ అంటారు. బైబిల్ ఏమో తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసానికి పిలిచిన దేవుడు అని బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తు సహవాసం, పరిశుద్ధాత్మ సహవాసం, పరిశుద్ధుల సహవాసం అని బైబిల్ చెప్తుంది. కానీ వీళ్ళే మాది భక్త సింగ్ సహవాసం అని చెప్పుకున్నారు. ఇదే భయంకరమైన వాక్య విరుద్ధమైన మాట. భక్త సింగ్ సహవాసం అనడమే వాక్య విరుద్ధం. హెబ్రోను సహవాసం అంటే ఆ మహాదైవజనుడు, గొప్ప దైవజనుడు. హెబ్రోను అనేది దేవునికి ఇష్టమైన పేరు కాబట్టి ఆ మంచిగా పేరు పెట్టుకున్నాడు. సియోను సహవాసం, హెబ్రోను. సంస్థకు కూడా గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ చేయడానికి ఒక పేరు అవసరం కాబట్టి పెట్టుకున్నాడు. కానీ వీళ్ళు వ్యక్తి సహవాసం కిందకు మార్చేశారు. భక్త సింగ్ గారు అనే గొప్ప దైవజనుడి యొక్క జీవితాన్ని చదువుతుంటే ఒళ్ళు గగురుపాటు గురవుతుంది, ఆశ్చర్యానికి గురవుతుంది. ఇలాంటి భక్తులు క్రైస్తవ సమాజంలో ఉండడం నాకు ఎంతోమంది క్రైస్తవులకి గర్వకారణంగా మారుతుంది. కానీ భక్త సింగ్ ఫెలోషిప్ వాళ్ళు చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకుంటూ భక్త సింగ్ గారు మాకు మాత్రమే సొత్తు అన్నట్టుగా పొద్దు లెగిస్తే భక్త సింగ్ గారు సహోదరులు భక్త సింగ్ గారు. మరి బయట సమాజంలో ఇంకెక్కడ గొప్ప దైవజనులు లేరా?
భగత్ సింగ్ గారు మాత్రమే గొప్ప దైవజనుడా? మరి వేరే వాళ్ళ పేర్లు ఎందుకు ఎత్తరు? వేరే వాళ్ళని ఎందుకు ఉదహరించరు? పోనీ మీ సంఘంలో ఎప్పుడైనా ఏసన్న గారి పేరెత్తారా? ఏసన్న గారి సంఘంలో ఎప్పుడైనా భగత్ సింగ్ గారి పేరెత్తారా? పోనీ బైబిల్ మిషన్ వాళ్ళు దేవదాస్ అయ్య గారి పేరు మీరు ఎప్పుడైనా ఎత్తారా? ఎందుకని? వాళ్ళు ఈయనతో సమానం కాదని ఎవరికి వాళ్ళు భ్రమిస్తారు. ఎవరిని ఎవరు సమానం చేయాలి? ఎవరి జీవితాన్ని ఎవరు లెక్క వేయాలి? ఎవరి జీవితాన్ని ఎవరు కొలత వేయాలి? బహిరంగంగా కనపడే జీవితాన్ని మనం చూస్తాం, అంతరంగాన్ని దేవుడు చూస్తాడు. అంతరంగాన్ని బట్టి లెక్కలు వేసే దేవుని దగ్గర నువ్వు నేను నిలబడతావా? మనం ఎప్పుడు దేవుని కొలతల్లో కదా ఆలోచించాలి. మీరు ఎందుకు మనుషుల కొలతల్లో ఆలోచిస్తారు? అందుకని నాకు చాలా బాధ కనిపిస్తుంది. ఒకరోజు మా సంఘానికి చెందినటువంటి ఒక అన్యురాలు, అంటే అన్య కుటుంబంలో నుంచి ప్రభువుని నమ్ముకున్న ఒక అన్యురాలు, మేము వెళ్ళి చాలా రోజులు సువార్త చేసి పరిచర్య చేస్తే ఆ ప్రాంతం అంతా ఏం జరిగినా సరే మేము వెళ్ళి మెడికల్ సపోర్టు, అలాగే ఆర్థికంగాను సువార్త పరంగాను అన్ని విధాల వాళ్ళకి తోడుగా ఉంటే అక్కడ కొంతమంది ప్రభు దగ్గరకు వస్తున్నారు. అక్కడ ఎవరో ఒక విశ్వాసి భక్త సింగ్ ఫెలోషిప్కి వెళ్ళి ఆ పాస్టర్ గారిని అక్కడ స్థలాన్ని తీసుకొని అక్కడే మందిరం కట్టించి ఆయన తీసుకొచ్చింది. అక్కడ మందిరం ఉంది, మా మందిరం చాలా దూరం. సరే, మేము ప్రభువులోకి తీసుకొచ్చి మేము బలపరిచి కొంచెం సువార్త తీసుకొచ్చి ఆ ప్రాంతంలో వ్యతిరేకత లేకుండా ప్రేమ చూపించి ఒక మంచి వాతావరణాన్ని సృష్టించినటువంటి ప్రాంతంలో ఆయన మందిరం పెట్టుకుంటే మేము కూడా అక్కడ పరిచర్య చేయడం మానేసి పక్కకు వచ్చాం. ఎందుకంటే దేవుని పని జరగాలి, దేవుని పనికి ఆటంకం జరగకూడదు. మనం ఎట్లాగో పరిచర్య చేసాం, అది ఆయనకి మేలు జరిగినా మంచిదే, సంఘంలోకి వెళ్ళాలి, సంఘానికి ప్రజలు వెళ్ళాలి అని పక్కకు వచ్చేసాం. అయితే మా దగ్గరకు వచ్చే విశ్వాసులతో ఆయన ఏమంటాడంటే, ఇదేనమ్మా అసలైన సంఘం, అసలు క్రైస్తవుల్లో అసలైన సంఘం భక్త సింగ్ ఫెలోషిప్పేనమ్మా, మిగతా అన్ని వాక్య విరుద్ధం, మొత్తం నరకానికి పోతారమ్మా. భక్త్ సింగ్ గారు అని గొప్ప దైవజనుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడమ్మా, ఆయన స్థాపించిన సంఘం ఇది, మిగతా అన్ని ఏదో ఒక లోపాలు ఉన్నాయమ్మా, ఇది లేదు పక్కానమ్మా అని చెప్తున్నాడు ఆయన చెప్తున్నాడండి. ఎంత ఆశ్చర్యం అనిపించింది. మరి ఆయన హైదరాబాద్లో జరుగుతున్న సంఘటనలు కానీ దేశవ్యాప్తంగా హెబ్రోను సహవాసాల్లో జరుగుతున్న సంఘటనల గురించి ఎప్పుడైనా ఆలోచించాడా? అంటే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే దౌర్భాగ్యమైన పరిస్థితి. నేను ఒక రోజు యాక్సిడెంట్ జరిగితే ఆ ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్ళి పరిచర్య చేసి ఇన్ని కాయలు కొన్ని వేల రూపాయలు తీసుకొచ్చి అక్కడ వాళ్ళందరికీ పంచి వాళ్ళ ఇంటికి 10 రోజులు ప్రార్థన చేస్తే నేను వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను తెలుసుకొని ఎక్కడ ఆయన ముందు ఉంటాడేమోనని పరిగెత్తుకుంటా వచ్చి కొన్ని అట్టికాయలు, ఒక్కొక్క అట్టికాయ తీసుకొచ్చి నేను ఖరీదైన యాపిల్ పాటలు ఇచ్చి, ఎందుకు? వాళ్ళకి మన ప్రేమ చూపించి, క్రైస్తవుల పట్ల వాళ్ళకి వ్యతిరేకత రాకూడదు, వీళ్ళు మంచివాళ్ళు, ప్రేమ చూపేవాళ్ళనే సత్యం వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో నేను వెళ్ళాను. అది జరిగిన సంఘటన, అరే యాక్సిడెంట్ అయ్యి కొంతమంది చనిపోయారు, కొంతమందికి గాతులయ్యారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళకి నైతిక మద్దతు ఇవ్వాలి అని వెళ్తే, నేను ఎప్పుడైతే వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టానో అప్పుడు ఒక రోజు ఎప్పుడో పరిగెత్తుకుంటూ వచ్చి అందరికి అటికాయలు ఇచ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చూడండి, అంటే ఎక్కడ మిగులుతానో అన్న భయమే. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే చాలా చోట్ల ఇట్లాగే ఉండిపోయాను. ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళు చేసినవన్నీ, నవ్వు వస్తుంటాయి వీళ్ళు చేసే పనులు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ సంఘ శాఖల గొప్పతనమే తప్ప ప్రభు గొప్పతనం ఉండదు. మీరు భక్త్ సింగ్ వాళ్ళని ఎక్కడికైనా వెళ్ళి అడగండి, వీళ్ళు కానీ బ్రదర్ అండ్ ఫెలోషిప్ వాళ్ళు కానీ, ముందు నువ్వు క్రైస్తవుడు కాదని అడగరు. మీదే ఫెలోషిప్ అంటే ఈ దేశంలో కులపిచ్చి ఉండి నీదే కులం అని తెలుసుకోవడానికి ఎంత ఆతృత పడతారో, ఈ భక్త సింగ్ అలాగే బ్రదర్ అండ్ ఫెలోషిప్ వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే వాళ్ళతో మమేకం అవ్వాలన్నా, వాళ్ళతో ఆధ్యాత్మికంగా కలిసిపోవాలన్నా, వాళ్ళతో దేవుని గురించి చర్చించాలన్నా ముందు నువ్వు ఏ శాఖో వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి నచ్చని శాఖో లేదా వాళ్ళ దృష్టిలో నరకానికి పోయే శాఖో అని వాళ్ళు భ్రమిస్తారు కదా, ఆ శాఖకు చెందిన వాళ్ళు అయితే వాళ్ళతో అసలు మాట్లాడరు. అందరు ఎట్లాగే ఉన్నారని నా ఆలోచన కాదు, ఎక్కువ శాతం మంది ఎట్లాగే ఉన్నారు. చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, మంచి సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. నాకు వ్యక్తిగతంగా భక్త సింగ్ గారు అంటే నా చిన్ననాడు సిబిసి లెసన్లో భక్త్ సింగ్ గారి గురించి చదివి నేను ఎంత ఇన్స్పైర్ అయ్యానో నాకు తెలుసు. అప్పటి నుండి ఆయన అంటే నాకు చాలా ప్రేమ, భక్తి, ఒక దైవజనుడిగా అంతే. కానీ మీరేంటి దేవుడిగా మార్చేశారు. ఎక్కడికి లేస్తే ఎక్కడికి వెళ్ళినా భక్త్ సింగ్ గారు తప్పు కదండి. మీకు తెలియట్లేదా? మీకు అర్థం కావడం లేదా? మీరు ప్రభువుని మించి ఒక వ్యక్తిని, ఒక మనిషిని పదే మీరు మాట్లాడుతున్నారు. అది ఆరాధన కాదండి, ఆయన చేసిన సేవను పొగడ్డం అండి. అవునా? మరి ఆయనకంటే గొప్ప సేవ చేసిన వాళ్ళు బయట లేరా? మరి వాళ్ళని ఎందుకు పదే పొగడరు? తప్పు కదా ఇది.
మిమ్మల్ని ఎవరైతే రక్తం కార్చి సంపాదించాడో ఆయనకి జనులుగా ఉండడానికే భక్త్ సింగ్ గారు పరిచయం చేశాడు తప్ప మిమ్మల్ని భక్త్ సింగ్ గారికి చెందిన వాళ్ళగా ఉండడానికి కాదు. మరి అలాంటప్పుడు మీరు భక్త్ సింగ్కి చెందిన వాళ్ళలాగా మీరెందుకు భావిస్తున్నారు? భక్త్ సింగ్ గారికి చెందిన వాళ్ళు కాదే మీరు. భక్త్ సింగ్ గారిని ఎవరైతే రక్షించుకున్నారో, ఎవరైతే భక్త్ సింగ్ గారి కొరకు ప్రాణం పెట్టాడో, ఎవరైతే మీ కొరకు కూడా ప్రాణం పెట్టాడో ఆ అద్వితీయ నాథుని కోసం కదా మిమ్మల్ని ఆయన తీసుకొచ్చాడు. మీరు ఎందుకని ఇంత దారుణంగా మాట్లాడతారు? దయచేసి నేను ఎవరైతే హెబ్రోన్ సహవాసానికి వెళ్తున్నారో వాళ్ళ పట్ల నాకు మంచి దృక్పథం ఉంది. చక్కని వాక్య విజ్ఞానం, చక్కని క్రమం, చక్కని భక్తి, ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, వాళ్ళంటే నాకు మంచి ఆలోచన, మంచి ప్రేమ. నాకు తెలిసిన సహోదరులు అందరూ భక్త్ సింగ్ వాళ్ళు ఉన్నారు, నాతో కలిసి పరిచయం చేస్తున్నారు. వాళ్ళలో లేదు ఈ బాధ. ఎందుకంటే మాతో సహవాసంలో వాళ్ళు చాలా అర్థం చేసుకోగలిగారు. కానీ ఎక్కువ శాతం మంది దైవజనుల దగ్గర నుంచి విశ్వాసులు వీళ్ళు నేర్పుతారు. అది ఒక పాస్టర్ ఏమంటాడు తెలుసా అంటే, మీరు వినండి. భక్త్ సింగ్ గారి సావాసం వాళ్ళు బాగా వాక్యం చెప్తారని లోకమంతా చెప్తారు. ఏం భక్త్ సింగ్ గారు ఏమన్నా పాఠశాల కట్టించిండా బైబిల్ బోధించడానికి? కట్టించి చూడండి అంటే ఏమనాలి అట్లాంటి వాళ్ళని? భక్త్ సింగ్ ఫెలోషిప్లోనే వాక్యం ఉంటుందట. మరి మిగతా తోట ఏముంది? మిగతా ప్రపంచం అంతా ఏంటి? మొత్తం నరకానికి వెళ్ళిపోతున్నారా? మరి దేవుడు అన్యాయిస్తుడు కదా భక్త్ సింగ్ గారి సంఘంలో మాత్రమే వాక్యాన్ని ఉంచి మిగతా వాళ్ళందరిని వదిలేయడం. బ్రదర్ అండ్ ఫెలోషిప్ వాళ్ళు కూడా అంతే అంటారు, మా దగ్గరే వాక్యం ఉంది, మా సంఘానికి వచ్చిన వాడే పరలోకానికి పోతాడు, మిగతా అదంతా క్రమం కాదు. ప్రైజ్ ద లార్డ్ అంటేనే తప్పుపడతారు వాళ్ళు. ఒక ఆయన వచ్చి ప్రైజ్ ద లార్డ్ ఏంటండి, ప్రైజ్ ద లార్డ్, ఒక ఆయన ప్రైజ్ ద లార్డ్ అంటాడు, బ్రదర్ అండ్ ఫెలోషిప్ ఆయన అంటాడు. పాపం ఆయనకి ఎట్లా నేర్పారో చూడండి. ప్రైజ్ ద లార్డ్ ఏంటండి, ప్రైజ్ ద లార్డ్ అంటే ఏంటి? ఏమయ్యా ప్రైజ్ ద లార్డ్ అంటే అర్థం ఏంటో తెలుసా నీకు అనేది తెలియదు. మరి నువ్వు తెలియకుండా ఎట్లా తప్పన్నావు? మా పాస్టర్ గారు మా సంఘంలో సహోదరులు చెప్తారండి. అదే బుద్ధిహీనత అంటే. తలా తోక తెలియదు, వాక్యమూ తెలియదు, పూర్తిగా చదవరు. అక్కడ స్టేజ్ మీద ఉన్నోళ్ళు చెప్పిందే వాక్యం. ఆ స్టేజ్ మీద ఉన్నోళ్ళు ఏం నేర్పుతారా అంటే మీ బుర్రలన్నీ ఖాళీ చేస్తారు. మనదే అసలైన సంఘం, మనదే నిజమైన క్రమం, మనదే నిజమైనటువంటి వాక్యం, మిగతా అదంతా నరకం. కానీ ఇంకా ఆ బుర్రంతా ఆ దరిద్రంతో నిండిపోద్ది. నువ్వు బయట చూడు, ఆ బావిలో కప్పలాగా బతుకుతావు. ఆ బావిలో కప్పలాగా ఉండి బయట ప్రపంచాన్ని ఎరగక ఒకానొక సందర్భంలో బయటకు వచ్చినప్పుడు అదే ప్రపంచం మీరంతా పిచ్చోళ్ళు అనుకుంటావు. ప్రైజ్ ద లార్డ్ అంటే దేవునికి స్తుతి, ప్రైజ్ టు గాడ్, దేవునికి స్తుతి, దేవునికి స్తోత్రం అని అర్థం. కనపడ్డ సహోదరుడికి ప్రైజ్ ద లార్డ్ అంటే నా సహోదరుడు కనపడ్డాడు కాబట్టి దేవునికి స్తోత్రం అని అర్థం. మంచిదే కదా అది. వందనాలు చెప్పాలండి అంటారు వాళ్ళు. వాస్తవానికి బైబిల్లో వందనాలు అనే పదమే లేదు. తెలుగు తర్జుమా కోసం వందనాలు వాడారు. వందనాలు అని తెలుగు తర్జుమాలో వాడిన మూల భాషలో షాలో అని ఉంది. మీరు షాలోమ్ అని అంటారా? మరి షాలోమ్ అంటే ఇదేంటండో ఈ షాలోమ్ అంటున్నారు కొత్తగా అంటారు మీరు. అంటే పూర్తిగా ఏమీ తెలియకుండా సామాన్య ప్రజల బుర్రల్ని పాడు చేసి విద్వేషాన్ని, విభజనవాదాన్ని సృష్టించారు చాలామంది దైవజనులు. అందుకే నేను దయచేసి మీ అందరినీ కోరుకుంటున్నాను. అలాగే బైబిల్ మిషన్ వాళ్ళు కూడా అంతే, అలాగే రకరకాల విశ్వాసాలకు చెందిన వాళ్ళు అంతే, ఎల్ఈఎఫ్కి చెందిన వాళ్ళు అంతే. వాళ్ళైతే ఇక జోగారో లేకపోతే వాళ్ళు తప్ప, వాళ్ళ కుటుంబ రాజ్యం తప్ప మరి ఇంకెవ్వరూ మాట్లాడడానికి లేదు, ఇంకెవరు వచ్చి పలకడానికి లేదు. ఎవ్వరు ఏది చెప్పినా ఆ డబ్బు తీసుకెళ్ళి చెన్నైకే పంపించాలి. ఎవరు ఏం చేసినా వాళ్ళ ఆదేశాలు రావాలి. ఆయన తర్వాత ఆయన కొడుకు, వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకు, వారసత్వమా, రాజరికమా ఇది? దైవజనులది కాదా? ఏసన్ గారు ఎంత గొప్పగా చేశాడు ఆయన. తన వారసులకో కుటుంబ సభ్యులకు అప్పగించకుండా మిగతా వాళ్ళకి విచ్చి వెళ్ళాడు ఆయన. భక్త్ సింగ్ గారు అంతే, ఎక్కడ అడ్డొస్తారోనని కుటుంబమే లేకుండా ఆయన పరిచర్య చేశాడు. ఇలా ఎందరో దైవజనులు ఉన్నారు. వాళ్ళు ఎవరు వీళ్ళకి నచ్చరో. నాకు 4 గోడలు కట్టుకొని జైన మతము, బౌద్ధ మతం లాగా ఆచారబద్ధంగానో చేసేటువంటి యాక్టివిటీస్లోనూ నిబద్ధత, క్లీనింగ్నెస్, నీట్నెస్, అలాగే టైమ్నెస్ ఉంటే అబ్బో అది గొప్ప భక్తి అనుకుంటారు. అంటే మనం పాటించేటువంటి పనుల వల్ల, మనం చేసే యాక్టివిటీస్ వల్ల, ఆచరించే ఆచారాల వల్ల క్రమం అనేది ఉంటే అది పరలోకానికి తీసుకెళ్తుంది అనుకుంటే శాస్త్రులు, పరిచయులు కూడా వెళ్ళిపోతారు పరలోకానికి. కానీ వాళ్ళు వెళ్ళరని బైబిల్ చెప్తుందే. మీరు పరిచయుడిని, సుంకరిని చూశారు కదా బైబిల్లో. లోకాస్వార్తలో 18వ అధ్యాయంలో సుంకరి ప్రార్థన చేస్తాడు, పరిచయుడు ప్రార్థన చేస్తాడు. కానీ సుంకరి ప్రార్థన ఎందుకు అంగీకరించబడ్డది? సుంకరి క్రమంగా దేవాలయంలోకి వెళ్ళి చక్కగా ధర్మశాస్త్రం చెప్పినట్టుగా తప్పకుండా పాటిస్తూ
దేవుని దగ్గర నిలబడ్డాడు, అహంభావంతో నిలబడ్డాడు, ఇతరుల కంటే గొప్పవాడిని అతిశయించాడు. తన పక్కనున్న ఆ ఎవడైతే సుంకరి ఉంటాడో తనను తక్కువ చేసి తనను గొప్ప చేసుకున్నాడు. నేను ధర్మశాస్త్రం ప్రకారం నీతిమంతుడని తనను తాను నీతిమంతుడిగా తీర్చుకున్నాడు. కానీ దేవుడేమో వ్యభిచారి, సుంకరి, అతన్ని నీతిమంతుడిని చేశాడు. దీని అర్థం ఏంటి? ఆచార కర్మకాండాల వల్ల మనం పరలోకానికి వెళ్ళాం, అంతరంగ శుద్ధి ముఖ్యం అని. అంతరంగ శుద్ధి గాలికి వదిలేసి సంఘాలు పెట్టిన నియమాలు, ఆచారాలు, పద్ధతులు, క్రమాలు పాటిస్తూ నేను అందరికంటే గొప్పవాడిని అనే భ్రమలోకి వెళ్ళడం అనేది సాతాను కల్పించిన అతి పెద్ద కుట్ర. అదే కుట్రలో మనకు ముందున్నటువంటి పరిచయులు, మనకు ముందున్న ఎంతోమంది పడిపోయి, ఆర్సీఎం వాళ్ళు కూడా అలాగే పడిపోయి వాక్యానికి దూరంగా జరిగిపోయి దేవునికే విరుద్ధమైన ఒక సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఇప్పుడు చాలా సంఘాలు ఆర్సీఎం లాగే విగ్రహారాధన చేయవంతే, కానీ ఆచారబద్ధమైన మనుషులు కల్పించిన పద్ధతుల్లో, పెద్దలు కల్పించిన పద్ధతుల్లో ఇరుక్కుపోయి పరలోకం వెళ్ళిపోతున్నానని భ్రమలో ఉన్నారు. కనుక దయచేసి ప్రేమతో మీ అందరినీ మనవి చేస్తున్నా, మనుషుల భజన మానండి. మనుషుల భజన మాని దేవుని కొరకు నిలబడి మనందరం మన ప్రభు అయిన యేసుక్రీస్తుని, మన తండ్రి అయిన దేవుని తప్ప మరెవరిని ఆరాధించకూడదు. మన నోట్లో పదే పదే మనుషుల ప్రస్తావన సందర్భోచితంగా రావడం తప్పు కాదు. భక్త్ సింగ్ గారు చేసిన గొప్పనై ఆయన సేవను ఇతరులకు చెప్పడం మాదిరి కొంతమంది నేర్చుకుంటారు, తప్పు కాదు. కానీ పదిగట్టుకొని పదే పదే మీ సంఘం వాళ్ళు ఎందుకు చెప్పాలి? వేరే వేరే చాలా సంఘాల వాళ్ళు భక్త్ సింగ్ గారి గురించి చెప్తారు. మీరు కూడా ఇతర సంఘాల్లో లేదా ఇతర చాలా చోట్ల పరిచయం చేసిన వాళ్ళ గురించి మాట్లాడండి. ఏసన్న గారి గురించి మాట్లాడండి. ఏసన్న గారి గురించే కాదు, భక్త్ సింగ్ గారి గురించి మాట్లాడండి. ఆయన కంటే ఇంకా గొప్పగా బతికిన ఎందరో గొప్ప దైవజనుల గురించి మాట్లాడండి. ఎంతో ప్రయాసపడ్డ వాళ్ళ గురించి మాట్లాడండి. భజనలు చేసి సామ్రాజ్యాలు నిర్మించుకొని దేవునికి విరుద్ధమైన సాతాను కోటలు కడితే గుర్తుపెట్టుకోండి, మీరు సేవ చేశారని, దేవునికి ఇష్టమైన సేవ చేశారని, సభలు బాగా జరిగాయి కాబట్టి, మీటింగ్స్ బాగా జరిగాయి కాబట్టి, ఎక్కువ మంది హాజరయ్యారు కాబట్టి, కార్యక్రమం ఆ తంతు సక్రమంగా జరిగింది కాబట్టి దేవుడు ఆమోదించాడనే భ్రమలో ఉంటే గుర్తుపెట్టుకోండి, తస్మాత్ జాగ్రత్త, నరకం తప్పదు. అందరికీ వందనాలు.